హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. నార్మల్‌గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఫుల్‌ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ముందుగా మనం యూట్యూబ్ లైవ్ చేయాలి అంటే 50 మెంబర్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యి ఉండాలండి. చూసారు కదా! ట్రై క్రియేటింగ్ మోర్ షార్ట్స్ టు రీచ్ 50 సబ్స్క్రైబర్స్ అండ్ అన్లాక్ యువర్ లైవ్ స్ట్రీమింగ్ అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ లెర్న్ మోర్ అని చెప్తూ ఉంటారు. అసలు ఈ లైవ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఏ ఛానల్ నుంచి అయితే లైవ్ చేయాలో ఆ ఛానల్ ప్రొఫైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఛానల్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా? ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో షార్ట్ లైవ్ అని ఉంది కదండీ! ఇక్కడ లైవ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకైతే ట్రై క్రియేటింగ్ మోర్ షార్ట్స్ టు రీచ్ 50 సబ్స్క్రైబర్స్ అండ్ అన్లాక్ లైవ్ స్ట్రీమింగ్ అని కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ 50 మెంబర్స్ వస్తేనే లైవ్ అనేది ఎనేబుల్ అవ్వటం జరుగుతుంది. చాలా మందికి 50 మెంబర్స్ అయిన తర్వాత కూడా ఇదే మెసేజ్ రిపీటెడ్‌గా వస్తుంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లైవ్ స్ట్రీమింగ్‌ని ఎలా అన్లాక్ చేయాలో తెలుసుకుందాం. అసలు ఈ ఛానల్‌లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇప్పుడు చూద్దాం. చూసారు కదండీ! ఈ ఛానల్‌లో 55 మెంబర్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కానీ మనకు కావాల్సింది 50 మెంబర్సే. అయినా కానీ యూట్యూబ్ లైవ్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చాలా మందికి ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటారండి. ఇక్కడ క్రియేట్ షార్ట్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి షార్ట్స్ చేయటానికి వీలుగా షార్ట్ ఓపెన్ అయ్యి ఉంటుంది. కానీ మనం ఇప్పుడు షార్ట్స్ కాదు కదండీ! మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఒకసారి లెర్న్ మోడ్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ యూట్యూబ్ హెల్ప్‌లో క్లియర్‌గా అయితే ఉంటుందండి. హెల్ప్ సెంటర్. క్రియేట్ ఏ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ మొబైల్. యూ కెన్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ మొబైల్ డివైస్ టు కనెక్ట్ విత్ యువర్ ఆడియన్స్ ఇన్ రియల్ టైమ్ అండ్ బిల్డ్ యువర్ కమ్యూనిటీ. అంటే ఇక్కడ సింపుల్‌గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు లైవ్ స్ట్రీమింగ్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు. రియల్ టైమ్‌లో ఇలా మీరు కనెక్ట్ అవ్వటం వల్ల మీ కమ్యూనిటీ అంటే మీ ఛానల్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే మీ మైండ్‌లో ఉన్న ప్రతీది కూడా ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటారు కాబట్టి ఆడియన్స్‌తో ఇంటరాక్షన్ బాగా పెరుగుతుంది కాబట్టి మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి to live stream on mobile device, you need at least 50 subscribers, no live streaming restrictions within last 90 days on your channel. To verify your channel, to turn on live streaming, you may need to wait 24 hours before you start first live streaming. And Android device అయితే 5.0 device అండ్ iOS అయితే 8+ వర్షన్‌లో ఉండాలండి. ఇక్కడ మనకు కావాల్సిన మినిమమ్ టార్గెట్ 50 మెంబర్స్, ఇది రీచ్ అయ్యాం. తర్వాత వితిన్ 90 డేస్ అంటే లాస్ట్ 90 డేస్‌లో మన ఛానల్‌లో ఎటువంటి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ కానీ ఇలాంటి ఏది కూడా వచ్చి ఉండకూడదండి. ఇలా వచ్చినట్టయితే లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎనేబుల్ అవ్వదు. ఒకవేళ మీకు వచ్చినట్టయితే 90 డేస్ తర్వాత మీకు రెస్ట్రిక్షన్స్ అనేది పోయిన తర్వాత మాత్రమే లైవ్ అనేది ఎనేబుల్ అవ్వటం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు అలా ఎర్రర్ అనేది రావటం ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎర్రర్ అనేది రావటం జరుగుతుందండి. తర్వాత వెరిఫై యువర్ ఛానల్. అంటే మన ఛానల్ అనేది ఫోన్ నెంబర్‌తో వెరిఫికేషన్ చేయాలండి. ఇది వచ్చేసి వైటీ స్టూడియో క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకొని మన ఛానల్ సెట్టింగ్స్‌లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటుందండి. దానిలో మీరు ఎనేబుల్ చేసుకోవాలండి. మన ఫోన్ నెంబర్‌తో మనం వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే ఈ లైవ్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఇది ఎలానో కూడా చూద్దాం. వెరిఫై పైన ట్యాప్ చేద్దాం. వెరిఫై పైన ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్లోడ్ వీడియో లాంగర్ దాన్ 15 మినిట్స్, యాడ్ కస్టమ్ థంబ్‌నెయిల్స్, లైవ్ స్ట్రీమ్ అపీల్ కంటెంట్ ఐడి. ఇది ప్రతిది కూడా నేను లైవ్‌లో చూపిస్తానండి. ఇది ఎలా అనేది. తర్వాత ఏం చెప్తున్నారు, క్రియేట్ ఏ స్కెడ్యూల్ మొబైల్ లైవ్ స్ట్రీమింగ్. అంటే మనం ఎలా స్కెడ్యూల్ చేయాలి. తర్వాత ఏం చెప్తున్నారు, విజిబిలిటీ అండ్ ఆడియన్స్, తర్వాత షెడ్యూల్ లేటర్, తర్వాత స్క్రీన్ క్యాస్ట్, తర్వాత లైవ్ చాట్, ఏజ్ రిస్ట్రిక్షన్స్, మానిటైజేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, తర్వాత గో లైవ్. అంటే టోటల్ మీరు లైవ్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలో ఇక్కడ డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుందండి. తర్వాత వచ్చేసి స్టార్ట్ స్కెడ్యూల్ మొబైల్ లైవ్ స్ట్రీమింగ్. స్కెడ్యూల్ చేయాలంటే ఎలా అనేది కూడా ఇక్కడ అన్ని టిప్స్తో పాటు చెప్తున్నారండి. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే రెగ్యులర్గా వాట్ ఇఫ్ యూ హ్యావ్ ఓవర్ 50 అండ్ అండర్ 1000 సబ్స్క్రైబర్స్. ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ బిలో ఉన్నప్పుడు మనకి ఏం ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆఫ్టర్ 1000 అయితే ఏం చేస్తారు అనేది ఇక్కడ అడుగుతూ ఉంటారండి. మనకి బిలో అంటే మనకి స్టార్టింగ్ 50 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు లైవ్ అనేది ఎనేబుల్ అవ్వటం జరుగుతుంది. బిలో 1000 ఉన్నప్పుడు మనం ఒకసారి లైవ్ చేస్తే లైవ్ చేసిన తర్వాత మన లైవ్ అనేది పబ్లిక్లో పెట్టి చేస్తుంటాం. మనకి వన్స్ లైవ్ ఎండ్ చేసిన తర్వాత ఆ పబ్లిక్ నుంచి ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది ప్రైవేట్‌లోకి వెళ్ళిన తర్వాత దాన్ని పబ్లిక్‌లో పెట్టడం మర్చిపోతుంటారు. అలా పబ్లిక్‌లో పెట్టకపోతే మనకి వ్యూస్ అనేది రావటం జరగదు. కాబట్టి కాబట్టి మనం లైవ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఒకసారి మీరు 1000 మెంబర్స్ రీచ్ అయ్యారనుకోండి. ఆఫ్టర్ 1000 మెంబర్స్ మీరు లైవ్ చేసిన తర్వాత పబ్లిక్‌లో పెట్టి లైవ్ చేస్తుంటారు. లైవ్ ఎండ్ చేసిన తర్వాత అది మీరు ఆటోమేటిక్‌గా పబ్లిక్‌లోనే ఉంటుంది. ఇది ప్రైవేట్‌లోకి అయితే మారదు.
కొన్ని ఫీచర్స్ అనేది మీకు అబోవ్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఎనేబుల్ అవ్వటం అయితే జరుగుతుంది. మీకు బిలో 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నంత సేపు కూడా మీరు లైవ్ ఎండ్ చేసిన తర్వాత ప్రైవేట్‌లోకే వెళ్ళిపోతుంది. ప్రైవేట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు మాన్యుయల్‌గా దాన్ని పబ్లిక్‌లోకి సెట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మాత్రం మీకు ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా పబ్లిక్‌లోనే ఉంటుంది. అన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ అవ్వటం జరుగుతుంది. ఒకవేళ 1000 కన్నా తక్కువైతే ఏంటి? 1000 కన్నా తక్కువైతే ఏమీ ప్రాబ్లమ్ లేదండి. బిలో 50 అయితే మళ్ళీ ఈ లైవ్ స్ట్రీమింగ్ చేసే కెపాసిటీ అంటే ఈ లైవ్ స్ట్రీమింగ్ అనేది కోల్పోతారు. మళ్ళీ 50 మెంబర్స్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బిలో 50 సబ్స్క్రైబర్స్ తగ్గకుండా చూసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ చూసాం కదండీ! ఇప్పుడు మనకు ఆల్రెడీ 55 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 50 మెంబర్స్ చూపిస్తుంది. ఆల్రెడీ మన టార్గెట్ అనేది రీచ్ అయింది. వెరిఫికేషన్ కూడా చేసుకున్నాం. మరి ఎందుకు ఇలా చూపిస్తుంది? అసలు వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారో చూద్దాం. అసలు మనం లైవ్ చేయాలంటే ముందుగా మొబైల్ నంబర్ అనేది వెరిఫికేషన్ అయ్యుండాలి. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానెల్‌ని డెస్క్‌టాప్ సైట్‌లో అంటే క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకోవాలండి. యూట్యూబ్ పేజ్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ పైన ఒక్కసారి ట్యాప్ చేయండి. ప్రొఫైల్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఆప్షన్స్ అయితే ఇలా రావటం జరుగుతుందండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంది కదండీ! యూట్యూబ్ స్టూడియో మీద ఒకసారి ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఓ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్, ఓపెన్ న్యూ ట్యాబ్ అని ఉంటుంది కదండీ! ఏదో ఒకటి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వెంటనే మీకు కింద అయితే ఒక పేజ్ ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఈ పేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అంటే వైటీ స్టూడియో క్రోమ్ బ్రౌజర్‌లో అంటే డెస్క్‌టాప్ వెర్షన్‌లో మనకైతే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. చాలా మందికి ఇలా ఓపెన్ అవ్వనప్పుడు ఏం చేస్తారంటే 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ అనేది ఎనేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎనేబుల్ ఉంటేనే ఇది ఓపెన్ అవుతుంది. లేదంటే అవ్వదు. ఇక్కడ మనకి వైటీ స్టూడియో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదండీ! కొంచెం కింద బాటమ్‌లో మీకు ఇక్కడ సెట్టింగ్ సింబల్ అయితే ఉండటం జరుగుతుంది. చూడండి. ఇక్కడ సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి ఒక్కసారి. ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవ్వటం జరుగుతుంది. కొంచెం జూమ్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఇక్కడ ఛానెల్ ఉంది కదండీ! ఛానెల్ పైన ట్యాప్ చేయండి. ఛానెల్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమున్నాయండి? బేసిక్ ఇన్ఫో ఉంటుంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఫీచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా! ఫీచర్ ఎలిజిబిలిటీ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే స్టాండర్డ్ ఫీచర్స్ అని ఉంటుంది. ఇంటర్మీడియేట్ ఫీచర్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఇవి 2 ఎనేబుల్ అయ్యి ఉండాలి. అప్పుడే మనకి లైవ్ స్ట్రీమింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు కదా! ఫస్ట్‌ది ఎనేబుల్ చేయటం వల్ల అప్‌లోడ్ వీడియోస్, క్రియేట్ ప్లేలిస్ట్ అండ్ కొలాబరేషన్స్ అండ్ న్యూ వీడియోస్. సెకండ్‌ది ఏముందండి ఇంటర్మీడియేట్ ఫీచర్స్ అంటే వీడియోస్ ఓవర్ 15 మినిట్స్, కస్టమ్ థంబ్‌నెయిల్స్ అండ్ లైవ్ స్ట్రీమింగ్. ఇది ఎనేబుల్ అయ్యి ఉండటం వల్ల మనం లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న డ్రాప్ డౌన్ ఉంది కదండీ! దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. రిక్వైర్మెంట్స్ ఏంటి? రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్టాండర్డ్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అయ్యి ఉండాలి. లేదంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ అయ్యి ఉండాలి. ఫోన్ నంబర్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల ఈ సెకండ్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది. ఎనేబుల్ అయిపోతుంది. ఇలా ఎనేబుల్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇది ఎనేబుల్ అవ్వటం వల్ల మనం ఏం చేయొచ్చంటే కస్టమ్ థంబ్‌నెయిల్స్, లైవ్ స్ట్రీమింగ్, వీడియో ఓవర్ లాంగర్ దాన్ 15 మినిట్స్. అంటే ఇది ఎనేబుల్ అయితేనే మనకి 15 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫీచర్స్ 2 కూడా ఎనేబుల్ చేసుకోండి. ఈ థర్డ్‌ది కూడా ఇనెలిజిబుల్ ఉంది. అంటే ఎలిజిబుల్ లేదు. కాబట్టి దీన్ని కూడా ఎలిజిబుల్ చేసుకోండి. ఇది కూడా ఎలిజిబుల్ అయ్యి ఉంటేనే మీకు మానిటైజేషన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. ఇది ఎలిజిబుల్ కాకపోతే మానిటైజేషన్ అవ్వదండి. ఇది ఖచ్చితంగా మీరు ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకుంటేనే మీకు మానిటైజేషన్ అప్పుడు ఎటువంటి ఇష్యూస్ రావు. ఇది ఎనేబుల్ చేయకపోతే మానిటైజేషన్ కూడా మీకు అవ్వదు. ఇది ఎనేబుల్ చెయ్యాలి అంటే మీరు వీడియో వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఐడీతో వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఛానల్ హిస్టరీ బిల్డ్ అయిన తర్వాతైనా అవుతుంది. ఇది అవ్వటం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ మీరు కంటెంట్ ఐడీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టొచ్చు. లేకపోతే ఎంబెడ్ లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. క్రియేట్ మోర్ లైవ్ స్ట్రీమింగ్ డైలీ. అంటే ఇది చేయటం వల్ల అన్‌లిమిటెడ్ లైవ్ స్ట్రీమింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనం ఇదైతే చేయాల్సిందేనండి. చూసారు కదా! క్రియేట్ మోర్ లైవ్ స్ట్రీమింగ్స్ డైలీ, క్రియేట్ మోర్ షార్ట్స్ డైలీ, టెస్ట్ అండ్ కంపేర్ డిఫరెంట్ థంబ్‌నెయిల్స్. ఇది ఎనేబుల్ అయితేనే టెస్ట్ అండ్ కంపేర్ మనం చేసుకోగలుగుతాం థంబ్‌నెయిల్స్‌ని. లేదంటే ఆప్షన్ అనేది మనకి డిజేబుల్‌లో ఉంటుంది. అప్‌లోడ్ మోర్ వీడియోస్ డైలీ, ఎలిజిబుల్ టు అప్లై మానిటైజేషన్. అంటే మానిటైజేషన్ అప్లై చేయాలంటే మనకి ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ అయ్యి ఉండాలండి ఖచ్చితంగా. అప్పుడే మనకి ప్రతీది కూడా యాక్సెప్ట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మనకి అన్ని ఫీచర్స్ ఎనేబుల్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలంటే, అసలు ముందుగా మన ఫోన్ నంబర్ అయితే వెరిఫికేషన్ అయ్యింది కదా! అక్కడితో ఒక స్టెప్ అయిపోయిందండి. తర్వాత మనం ఏం చేయాలంటే, మన ప్రొఫైల్ పైన ఒకసారి ఇలా ట్యాప్ చేద్దాం. యూట్యూబ్ మన ప్రొఫైల్ పైన ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలా సెట్టింగ్ సింబల్ ఉంది కదండీ! ఈ సెట్టింగ్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇలా స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ మనకి
సెండ్ ఫీడ్‌బ్యాక్ అని వస్తుంది. ఈ సెండ్ ఫీడ్‌బ్యాక్ పైన ట్యాప్ చేయండి. ఈ సెండ్ ఫీడ్‌బ్యాక్ పైన ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ ఏముంటుంది చూడండి. వెల్కమ్, ఆన్సర్ ఎ ఫ్యూ క్వెషన్స్, ఎడిట్ యువర్ స్క్రీన్‌షాట్, షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్ అని ఉంటుంది. తర్వాత గెట్ స్టార్టెడ్ ఉంటుంది. మనం ఈ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసే ముందైతే ఇక్కడ ఒక పని చేయాల్సిందండి. అదేంటంటే ఇక్కడ సెండ్ ఫీడ్‌బ్యాక్ అని చూసారా? ఇలా అయినా చేయొచ్చు. లేదంటే మనం ఇంకో పని చేయొచ్చండి. మన ఛానల్‌ని వ్యూ ఛానల్ ఉంది కదా! ఇక్కడ వ్యూ ఛానల్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పని చేయాలండి. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేయండి. ఈ ఛానల్ లింక్ ఉంది కదండీ! ఈ ఛానల్ లింక్‌నైతే మీరు ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే కాపీ చేసుకోవచ్చండి. ఈ ఛానల్ లింక్‌ని కాపీ చేసుకోండి ఇలా. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండీ! 3 డాట్స్ పైన ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు హెల్ప్ అండ్ ఫీడ్‌బ్యాక్ ఉంది కదా! దీన్ని ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ కింద బాటమ్‌లో సెండ్ ఫీడ్‌బ్యాక్ ఉంది కదండీ! ఈ ఫీడ్‌బ్యాక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందాక మనకి ఏ ఆప్షన్స్ అయితే వచ్చాయో అదే ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తుంటాయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ చేద్దాం. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు ఇష్యూ ఏంటి? 50 మెంబర్స్ క్రైటీరియా ఫుల్‌ఫిల్ అయింది. అయినా కానీ ఇది ఎనేబుల్ అవ్వలేదు. కాబట్టి అదే వాళ్ళకి రాయాలి. అది ఎలానో చూద్దాం. ఇక్కడైతే ఇలా మెసేజ్ అయితే రాయాలండి. అదేంటంటే చూసారు కదా! ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్లీజ్ డు నాట్ ఇంక్లూడ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసి చూడండి. ప్లీజ్ డోంట్ షేర్ పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్ నంబర్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్. ఇలాంటివి ఏది కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఓకే పైన ట్యాప్ చేద్దాం. ఇక్కడ మనం యూట్యూబ్ వాళ్ళకైతే ఇలా మెసేజ్ రాయాలండి. డియర్ యూట్యూబ్ టీమ్ మెంబర్స్, ఐ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 50 సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ ఫర్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ క్రైటీరియా. మై ఛానల్ లింక్ అని చెప్పేసి ఇందాక కాపీ చేసుకున్న ఛానల్ లింక్ అయితే ఇవ్వాలి. ప్లీజ్ ఎనేబుల్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్, థ్యాంక్ యూ అని పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ సెండ్ ఉంది కదండి, ఈ సెండ్ పైన ఇలా క్లిక్ చేయండి. ఇలా మనం ఒక్కసారి సెండ్ చేసిన తర్వాత హియర్ ఈస్ ఏ స్క్రీన్ షాట్ దట్ వి టుక్ అని ఉంది. యూ కెన్ హైలైట్ ఆర్ హైడ్ పార్ట్స్ ఇఫ్ యూ డు నాట్ లైక్. అంటే మనకి ఇష్టమైతే ఉంచండి, లేదంటే హైడ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇక్కడ మనం ఏంటంటే నెక్స్ట్ ఇదేమీ అవసరం లేదండి. మనం నెక్స్ట్ కంటిన్యూ పైన ట్యాప్ చేద్దాం. కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక క్వెషన్ అయితే అడగడం జరుగుతుందండి. మే వి మెయిల్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ అప్డేట్స్ అంటే ఎస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వెంటనే మనకి డన్ అని వస్తుంది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఫీడ్‌బ్యాక్ అని వస్తుంది. వీ కెన్ యూజ్ ఫీడ్‌బ్యాక్ లైక్స్ యువర్ హెల్ప్స్ టు ఫిక్స్ ఇష్యూస్ అండ్ ఇంప్రూవ్స్ గూగుల్ సర్వీస్ అని చూపిస్తుంది. ఇలా మనం ఇలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం వల్ల ఇమ్మీడియేట్‌గా ఒక 24 అవర్స్‌లోనే మనకైతే మన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవ్వటం జరుగుతుందండి. ఇలా సాల్వ్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఎలా ఓపెన్ అవుతుందో కూడా కంటిన్యూగా మీకు చెప్తూ ఉంటాను. మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి. చూసారు కదండీ! మనం సెండ్ ఫీడ్‌బ్యాక్‌లో మెసేజ్ చేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మనకి మెసేజ్ అయితే ఈ విధంగా రావటం జరుగుతుంది. అదేంటంటే రెడీ ఇన్ 24 అవర్స్. అంటే ఫస్ట్ 24 అవర్స్ టైం పడుతుందని చెప్పాం కదా! అదే విధంగా మనకైతే ఇందాక ఉన్న మెసేజ్ పోయి ఈ విధంగా మెసేజ్ అయితే రావటం జరిగింది. యువర్ వెర్టికల్ లైవ్ స్ట్రీమ్ విల్ బి షోన్ ఇన్ ద షార్ట్స్ అండ్ లైవ్ ఫీడ్. ఎక్స్‌ప్లోర్ వెర్టికల్ స్ట్రీమ్ ఫర్ క్రియేటివ్ ఇన్స్పిరేషన్ వైల్ ఎనేబుల్ యువర్ అకౌంట్. చూసారు కదా! మీకు ఇలా లైవ్ కావాలి అంటే ఎక్స్‌ప్లోర్ యువర్ వెర్టికల్ లైవ్ ఉంది కదా! దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇమ్మీడియేట్‌గా మనకి రన్నింగ్‌లో ఉన్న లైవ్ స్ట్రీమ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక 24 అవర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మనకి కూడా లైవ్ స్ట్రీమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇలాంటి ఎర్రర్ మెసేజెస్ అన్నీ కూడా పోతాయండి. ఇంతేనండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూసారు కదా! ఎలా సాల్వ్ చేసుకోవాలో. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.